అరటిపళ్ళు? కొట్టుకు తీసుకొస్తామండి అక్కడికి. ఎంత పడుతుందండి? గెల 300 కానించి 200 కానించి 150 కానించి అన్ని రకాలు ఉంటాయండి రేట్లు. ఇదే గెల 500 అమ్మిందండి మొన్నటి దాకా. పచ్చి సరుకు పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ తగ్గుతూ ఉంటుంది. మొన్నటి దాకా గెల 500 వెళ్ళిందండి, ఇప్పుడు 200 150లోకి వచ్చేయిందండి. ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మీకాంత్, మీరు చూస్తున్నారు ఇంటెలిజెంట్ ఫార్మర్ తెలుగు. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం రావులపల్లిలో ఉన్నామండి, అరటికాయ మార్కెట్లో ఉన్నాం. ఇది ఈస్ట్ గోదావరి జిల్లా అండి. ఫ్రెండ్స్, ఇక్కడ అరటిపళ్ళు ఇక్కడ నుంచి చాలా రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ అవుతాయండి. తమిళనాడు, కర్ణాటక, చెన్నై కానివ్వండి, ఇంకా మన కోయంబత్తూరు, ఇంకా ఇట్లా చాలా రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఈ హోల్సేల్గా దొరుకుతాయండి. ఇక్కడ అరటిపళ్ళు తక్కువ రేటుకి దొరుకుతాయి. అది ఎంత కాస్ట్ ఉంది అనేది ఏంటనేది ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంత ఉందండి ప్రజెంట్? ఇది ప్రజెంట్ అయితే ఇప్పుడు మీకు ఈ సైకిల్ ఇవాళ రేట్లో అయితే తక్కువలో ఉంది, 1500 అలా పడుతుంది. 1500 మార్కెట్ బాగుంటే ఇదే సైకిల్ 2000 దిగుతుంది. అదే ఒక్కోసారి 1200 దిగుతుంది, 1200 దిగుతుంది. అదే మాది కొత్తపేట అండి. నా పేరు త్రిమూర్తులు దుళ్ళ. మేము మార్కెట్కి డైలీ సరుకు తీసుకొస్తూ ఉంటాం. మా కజిన్ది సరుకు ఉంటుంది. ఒకసారి 5 సైకిల్, ఒకసారి 10 సైకిల్ తీసుకొస్తాం. ఒకసారి సైకిల్ 3000 వెళ్తుంది, ఒకసారి 1500 వెళ్తుంది. రేటు మారుతూ ఉంటుంది, ఎక్కువ తక్కువ మారుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడికి అరటిపళ్ళు వస్తాయండి. లంకల్లో ఇంకా చుట్టుపక్కల పండిన గ్రామాల నుంచి, ఇక్కడ నుంచి మనకి ఇతర రాష్ట్రాలకి సరుకు ఎగుమతి అవుతుందండి, ఎక్స్పోర్ట్ అవుతుంది. చూడండి, సరుకు ఇంకా ఇవాళ తక్కువే ఉందండి. ఫ్రెండ్స్, చూడండి, ఇవంతా లాట్ల కింద కట్టి ఎక్కువ ఉన్నాయి కదండి. ఇవంతా కూడా ఎక్స్పోర్ట్ వెళ్ళిపోతాయండి. మామూలుగా గెల 2 గెలలు, లేదంటే ఏదైనా ఫంక్షన్ ఉంది ఒక 5-6 గెలలు తీసుకోవాలంటే మన ఎదర బైకులు, సైకిళ్ళు చూపించాను కదండి, వాళ్ళ దగ్గర అయితే మనకి తక్కువగా దొరుకుతాయి. గెల వచ్చి 150 రూపాయలు, 200 రూపాయలు. అంటే గెల సైజుని బట్టి మనకి కాస్ట్ పడుతూ ఉంటుందండి. గెల పెరిగే కొద్దీ మనకి కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. స్టార్టింగ్ అయితే 100 రూపాయల నుంచి కూడా ఉంటాయండి. చక్కెరకేళి 100 రూపాయలు, లేదంటే 150 నుంచి కూడా మనకి రేట్లు అవైలబుల్గా ఉంటాయి. అదిగోండి ఫ్రెండ్స్, చూడండి, ఆ గెల లోడ్ చేసేటప్పుడు గెలకి డ్యామేజ్ అవ్వకుండా మధ్యలో ఆకులు వేస్తున్నారు. చూడండి, మధ్యలో ఆకులు వేసి డ్యామేజ్ అవ్వకుండా గెల పేలుస్తారు అట్లా. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసు, మార్కెట్ యార్డ్ రావులపాలెం ఇన్ఛార్జ్. ఇక్కడ సూపర్వైజర్ కూడా పనిచేస్తున్నాం. మరి ఆసియాలోనే అతిపెద్ద అరటి మార్కెట్ ఇది రావులపాలెం. ఇది 1997లో ఎస్టాబ్లిష్ చేయ జరిగింది మార్కెట్. ఇక్కడ మార్కెట్ సుమారు 16 మండలాల నుంచి రైతులు అరటిగెలు తెచ్చుకొని నేరుగా విక్రయించుకుంటారు. మరి ప్రతి చోట కూడా బయట రైతుకి దళారీ వ్యవస్థ, కమిషను, బ్రోకరేజీ అన్ని సమస్యలు ఉంటాయి. కానీ ఇక్కడ మార్కెట్ యార్డ్ రావులపాలెం స్థాపించిన దగ్గర నుంచి కూడా రైతు సుమారుగా ఆయన తెచ్చుకొని పంట డైరెక్ట్గా కూడా పార్టీకి అమ్ముకుంటారు. వాళ్ళిద్దరి మధ్య ఎవరో కూడా దళారులు ఉండరు. ఏ రకమైన కమిషన్ కూడా ఇక్కడ ఎవరో కూడా వసూలు చేయబడదు. రైతుకు నచ్చిన రేటుకి ఆయన అమ్ముకుని ఆయన క్యాష్ తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నిరంతరం కూడా 140 మంది ప్యాకింగ్ జట్టు, వీళ్ళందరూ కూడా అరటిగెలలో ప్యాకింగ్ చేస్తూ ఉంటారు. ఇలాగే ఈ వ్యాపారస్తులు ఎక్కడైతే ఇలాగ కొనుక్కుని ఈ గెలలో ఇలాగ తీసుకొచ్చి ఇక్కడ లాట్ చేసిన తర్వాత ఈ ఎగుమతి చేయు నిమిత్తం అరటిగెలలో పాడవకుండా ఈ రకంగా కూడా
మన ప్యాకింగ్ జట్టు సుమారు 145 మంది ప్యాకింగ్ జట్టు ఇక్కడ నిరంతరం ప్రతిరోజు కూడా ఇలాగ అరటిగెళ్ళు ప్యాకింగ్ చేస్తారు. ఈ ప్యాకింగ్ చేసిన గెల్లు అలాగా లారీలకి ఎగుమతి చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎంత దూర ప్రాంతాలకు వెళ్ళినా సరే ఈ అరటిగెల్లో పాడవకుండా ఆ ప్యాకేజ్ రక్షణ కవచంగా ఏర్పడుతుంది. దాని నిమిత్తం ఎగుమతి కూలీలు కూడా 42 మంది ఇక్కడ హమాలీస్ పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా నిరంతరం కూడా ఇప్పుడు పొద్దున్నుంచి ఏవైతే ఖరీదులు జరుగుతున్నాయో వ్యాపారస్తులు ఈ ఖరీదులు జరిగిన సరుకు అంతా కూడా ఈ ఎగుమతులు అయిపోతూ ఉంటే సాయంత్రానికి ప్రతి గెల కూడా వ్యాపారస్తులు తీసుకుని ట్రాన్స్పోర్ట్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. ఎక్కువగా మనకి వరుస, బీహారు, హైదరాబాదు, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, చెన్నై ప్రాంతాలకి మనకి ఇక్కడ అరటిగెల ఎగుమతి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సుమారు రోజు 10,000 నుంచి అలాగా శ్రావణ మాసం అలాగే పండగ పర్వదినాల్లో అయితే 30,000 వరకు గెలలు కూడా ఇక్కడ రైతులు తీసుకొస్తారు. ఎక్కడా కూడా రైతులు తెచ్చుకున్న గెలలు ఇక్కడ నిల్వ ఉండటం జరగదు. నేరుగా కూడా రైతులు అమ్మేసుకుని వారు ఆ వచ్చిన డబ్బుతో హ్యాపీగా వాళ్ళు వెళ్తూ ఉండటం జరుగుతుంది. ఇక్కడ ఈ నిరంతరం కూడా మార్కెట్ ప్రతిరోజు కూడా జరుగుతుంది. ఏ రోజు కూడా సెలవు లేదు. సంక్రాంతి కాడి నుంచి ఆదివారం కాడి నుంచి ఏ ప్రభుత్వ సెలవు దినం కానీ పండగల్లో కూడా ఇక్కడ సెలవు అనేది లేదు. రైతులకి నిరంతరం కూడా ఇక్కడ ఎంతో సేవ చేయడం జరుగుతుంది.